సో రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? బర్ఫీ చేస్తున్నాను. బర్ఫీ కోకోనట్ ఖర్జూర్ బర్ఫీ. ఓ సో మనకు మొత్తం ఆ ఖర్జూర్ ఫ్లేవర్, కోకోనట్ ఫ్లేవర్ ఇది బాగా తెలుస్తూ ఉంటుంది. బాగుంటుంది. అంటే ఇది కొంచెం మనకు నిల్వ కూడా చేసుకోవచ్చు అండి. ఓ కొంచెం ఒక 2-3 days అలా ఉంటుందా రాజు గారు? ఉంటుందండి, హ్యాపీగా ఉంటుంది. ఓకే ఓకే మరి కోకోనట్ ఖర్జూర్ బర్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కోకోనట్ ఖర్జూర్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు, పంచదార 2 టీ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు, కోవా 1/2 కప్పు, పాల పొడి 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనకంటే ఖర్జూరం కొంచెం సీడ్లెస్ తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే దాని గింజలు తీసేసి కొంచెం మనం తురుము పెట్టేసుకుంటే చేసుకోవడం మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. దీని పేస్ట్ ఏం చేసుకోకర్లేదా రాజుగారు? పేస్ట్ ఏం చేయట్లేదండి. కొంచెం మనం అంటే ఇలా ఫైన్ గా చాప్ చేసి వేసుకుంటే బాగానే వస్తుంది. సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. సో నెయ్యి కొంచెం కరిగిన తర్వాత సో ఖర్జూరం, ఓకే. సో అలాగే ఇది వేడికి కూడా కొంచెం మెత్తబడిపోతుందండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత, మెత్తబడిన తర్వాత పంచదార అది యాడ్ చేద్దామండి. ఓకే. సో యాక్చువల్గా అంటే ఈ ఒక స్వీట్నెస్ సరిపోతుంది అనుకున్న వాళ్ళకి ఆ కాస్త పంచదార కూడా అక్కర్లేదేమో? అక్కర్లేదు. సో కోకోనట్ పౌడర్ మనము ఇది బయట తీసుకుంటే బాగుంటుందేమో కదా బర్ఫీ? ఇలాంటి బర్ఫీ లాంటి వాటికి బయట తీసుకుంటేనే బాగుంటుంది. యా, ఎందుకంటే ఇంట్లో మనం చేసుకునే ఆ ఎండు కొబ్బరి పౌడర్ కి కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది. అది కొంచెం అది మీరు చెప్పినట్టు ఆ స్మెల్ ఎక్కువగా ఉంటుంది. ఇదైతే కొంచెం ఫైన్ గా అంటే కాస్త ప్రాసెస్ చేసింది కాబట్టి స్వీట్స్ కి పర్టికులర్ గా బాగా సూట్ అవుతుంది. పంచదార యాడ్ చేసుకున్నాం. ఇది మరి పేస్ట్ లాగా చేసేసుకున్నా మనకి అది సాఫ్ట్ అయిపోయి ఇది సాఫ్ట్ అయిపోయి చాలా మెత్తగా అయిపోతుంది. కొంచెం మనకు ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా ముక్కలుగా ఉంటే కాస్త బెటర్ ఏమో, కొంచెం తినేటప్పుడు అట్లీస్ట్ మనకి ఆ పీసెస్ అలా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. సో కొన్ని బర్ఫీలో అలాగే ఉంటుంది, కొంచెం రఫ్ గా ఉంటాయి. అవును. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. మరి ఇది వాటర్ వేస్ట్ చేస్తున్నాం కదా రాజుగారు, నిలువ ఉంటుందా మనకి? ఉంటుందండి. సో మామూలుగా కొన్ని రకాల స్వీట్లు మనం పాకం చేసుకుంటాం కదా. అవునవును. సో అంటే మనం వాటర్ యాడ్ చేయండి పాకం అయితే రాదు. సో బట్ అంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే అవి డీప్ ఫ్రై ఐటమ్స్ అట్లా కదా మనం చేస్తూ ఉంటాము? లేదు, ఉంటుందండి. షుగర్ కూడా మనకు మంచి ప్రిజర్వేటివ్ కదా. సాల్ట్, షుగర్ ఇలాంటివన్నీ కూడా, వెనిగర్ కదా, మనకి ఇవన్నీ ప్రిజర్వేటివ్స్. కొంచెం వాటర్ యాడ్ అయినా ఏం ప్రాబ్లం లేదు. సో కొంచెం దీంట్లో కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది. ఓకే అండి, ఇక్కడ ఇది రెడీ అవుతూ ఉంటుంది. ఇలాగా మనం చిట్కా చూద్దాం. మనం సీతాఫలం తింటాం కదండి. సీతాఫలం తిన్న తర్వాత ఆ గింజల్ని పడేయకుండా బాగా ఎండబెట్టుకుని పొడిలాగా చేసి ఉంచుకోవాలి. ఆ పొడిని కొబ్బరి నీళ్ళలో కలిపి ఒక రోజంతా అలాగే ఉంచి రాత్రిపూట ఈ నూనెని బాగా అప్లై చేసుకుని తలకి, జుట్టుకి బాగా మృదువుగా మర్దన చేసుకుని ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా కనీసం వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే డాండ్రఫ్ అనే సమస్య ఉండదు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పొడి, అలాగే పచ్చికోవా, మిల్క్ పౌడర్ అండి. సో కొంచెం ఆ పాల ఫ్లేవర్ రావడానికి కొద్దిగా యాలకుల పొడి, మరి ఎక్కువగా వేయకూడదు. సో దీంట్లో మనకు ఖర్జూరం ఫ్లేవర్ ఎక్కువ తెలిస్తేనే బాగుంటుంది. సో ఇది మనకి పీస్ ఎలా గట్టి పడుతుందా రాజుగారు, లేకపోతే కొంచెం సాఫ్ట్ గానే ఉంటుందా? కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే. కొంచెం కోవా కూడా కరిగిపోతే అది కూడా కొంచెం మనకి లైట్ గా లూజ్ అవుతుంది. మళ్ళీ పాల పొడి కూడా ఉంది కదా. పాల పొడి కూడా ఉంది. సో కొబ్బరి కొంచెం అంతా కోటింగ్ లో వచ్చేస్తుందేమో కదా. అవునండి. సో మెయిన్ గా బేస్ మనకి 2 కూడా సేమ్ అలాగే ఈక్వల్ గానే వచ్చేస్తాయి. సో ఇది కలిపేసుకుంటే ఇంకా స్ప్రెడ్ చేసేసుకోవటమేనా మనం? అంతే అండి, ట్రే లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. సో ముందు బాగా మిక్సింగ్ చేసేసుకుంటే సో అన్ని కూడా మనం వేసుకున్న పాల పొడి, కోవా అంత బాగా కలిసిపోతే సో మనకి అన్ని పీసులు కూడా ఈవెన్ సేమ్ టేస్ట్ లో వస్తాయి. ఓకే ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసిస్తాను. సో మన ఇంట్లో ఉన్న ఏ ప్లేట్ అయినా పర్లేదు. సో ఇక్కడ నాకు ట్రే ఉంది కాబట్టి నేను ట్రేలో వేస్తున్నాను. కొంచెం ఫస్ట్ గ్రీజింగ్ చేస్తున్నాను.
సో దీంట్లోకి మొత్తం షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే. సో మనకు కావాల్సిన మందం చూసుకొని చేసేసుకోవాలి. సో దీన్ని అలా వదిలేసేసి మనం కొంచెం చల్లారిన తర్వాత పీసెస్ లా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్ లో పెడతాను. ఓకే. తొందరగా మనకి కొంచెం చల్లారితే గట్టి పడుతుంది. ఓకే రాజు గారు. సో ఈలోగా కార్వింగ్ చేసేసుకుందాం అయితే. ఓకే. ఫ్లవర్ రాజు గారు? అవునండి, ఫ్లవర్ వేస్తున్నాను. సో పెటల్స్కి మళ్ళీ ఇలా మార్కింగ్ చేస్తున్నాను. సో ఈ పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. సైడ్ నుంచి మనం కొంచెం స్కిన్ తీసేస్తే ఓకే. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఈ ఫ్లవర్ కొంచెం ఈజీగా వేసుకోవచ్చేమో కదా మిగతా వాటి మీద కంపేర్ చేస్తే. అవునండి, అంటే ఎక్కువ షేప్ ఏం లేదు కదా, జస్ట్ అలా హాఫ్ సర్కిల్ వేసుకోవడమే. కాకపోతే అది లేయర్ థిన్ గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎస్, కింద నుంచి మనం స్కిన్ పీల్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే ఓకే నీట్ గా వస్తుంది. సో ఇప్పుడు సమ్మర్ లో మనకు పుచ్చకాయలు చాలా వస్తాయి. ఎలాగో అందరూ ఇంటికి ఆల్మోస్ట్ తీసుకొస్తూనే ఉంటారు. సో ఏ జ్యూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ట్రయల్ చేసేసుకుంటే అంటే ఎలాగో అన్ని మనం ముక్కల కోసే కట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది అనేది ప్రాబ్లం. అంటిల్ అండ్ అన్లెస్ పీసెస్ కట్ చేసుకొని తినాలి అనుకుంటే. ఓకే. ఇప్పుడు నేను గ్రోవర్ తోనే చేస్తాను కదా. ఓకే, నైస్. సింపుల్ గా అయిపోయింది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో అది ఇంకొంచెం చల్లపడాలా లేకపోతే చూద్దామా ఒకసారి? చూద్దాం. కట్ చేసుకోవచ్చు. ఓకే. నైఫ్ ఇస్తారా? సో కొంచెం ఒక 1 hour అలా వదిలేస్తే మనకి బాగా సెట్ అయిపోతుంది కదా. ఆ తర్వాత మనం బయట ఎంతసేపు పెట్టేసుకున్నా ఇంకా ఆ టెక్స్చర్ అలాగే ఉండిపోతుంది. అది మనం ఇప్పుడే ఫ్రెష్ గా చేసాం కాబట్టి మనకి ఇంకొంచెం కాస్త గట్టిపడాలి. బట్ ఇంట్లో చేసుకున్నప్పుడు మనకి ఎలాగో కాస్త టైం ఉంటుంది కాబట్టి హ్యాపీగా దాన్ని సెట్ చేసి అలా ఒక గంట సేపు వదిలేస్తే కనిపించకుండా. చూస్తుంటే కలాకండ్ స్వీట్ లా ఉంది. అంజీర్ కలర్ కూడా కొంచెం ఇలాగే వస్తుంది. కేక్ లా ఉంది, చాలా రకాలుగా కనిపిస్తుంది. ప్లమ్ కేక్ టైప్ లో. ఓకే, కోకోనట్ ఖర్జూర్ బర్ఫీ రెడీ. ఓకే అండి, మరి కోకోనట్ ఖర్జూర్ బర్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోకోనట్ ఖర్జూర్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఖర్జూరం, పంచదార వేసి దగ్గర పడివ్వాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, కోవా, పాల పొడి, యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గర పడివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పడివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ ఖర్జూర్ బర్ఫీ రెడీ.
ఓకే అండి, మరి బర్ఫీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది టేస్టీగా, కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇవి కూడా ఏంటంటే మన పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే అన్నట్టు వేసాం కదా ఖర్జూరం, అది తగిలినప్పుడు కూడా స్వీట్ చాలా బాగా సరిపోయింది యాక్చువల్గా. అంటే ఖర్జూరం ముందు అండ్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసాం కదా, అండ్ ఖర్జూరం పీసెస్ బాగా తగులుతున్నాయి, అదేదో డ్రై ఫ్రూట్స్ లాగా అనిపిస్తున్నాయి. అందుకే నేను అంటే మొత్తం పేస్ట్ లా చేయకుండా ఈ రూపంలో వేసాను, డ్రై ఫ్రూట్స్ సక్కర్ లేకుండా ఇలా చేసేసుకోవచ్చు మనం. సో చూసారు కదండి, టేస్టీ అండ్ హెల్దీగా ఉంది, ఖర్జూరం ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి. మరి మీరు కూడా ట్రై చేయండి.